హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రయాగ్‌రాజ్ విశేషతని తెలిపే ప్రయత్నం చేద్దాము. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభమేళా ప్రారంభం అవుతుంది. ఇది హిందువుల గ్రంథం ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలకు, రాక్షసులకు మధ్య 12 ఏళ్ళు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్లకొకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపైన 144 సంవత్సరాలతో సమానం. అందుకే 144 ఏళ్లకి ఒకసారి మహా కుంభమేళా నిర్వహిస్తూ ఉంటారు. ప్రయాగ్రాజ్ కాకుండా హరిద్వార్‌లోని గంగా నది, నాసిక్‌లోని గోదావరి నది, ఉజ్జయినిలోని క్షిప్రా నదిలో కుంభమేళా నిర్వహిస్తూ ఉంటారు. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అప్పుడు ఈ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు. ఆ పడిన ప్రాంతాల్లో ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ అని విశ్వసించి ఆ ప్రాంతాల్లోనే కుంభమేళాను నిర్వహిస్తారు. భారతదేశ చరిత్రలో కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇక ప్రయాగరాజ్‌లో నిర్వహించనున్న ఈ మహా కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు, సాధువులకు ఒక పెద్ద ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది. ఈ మహా కుంభమేళాకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ మహా కుంభమేళాను ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కుంభమేళాలో మొత్తం 3 రకాలుంటాయి. అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహా కుంభమేళా. ప్రతి 6 ఏళ్లకు ఒకసారి నిర్వహించేది అర్ధ కుంభమేళా. చివరిసారిగా అర్ధ కుంభమేళాను 2019లో నిర్వహించారు. ఇక ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించేదాన్ని పూర్ణ కుంభమేళాగా పిలుస్తారు. చివరిసారిగా పూర్ణ కుంభమేళాను 2013లో ఏర్పాటు చేశారు. ఇక 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత 144 ఏళ్లకు ఒకసారి వచ్చేదే మహా కుంభమేళా. ప్రస్తుతం ప్రయాగరాజ్‌లో జరిగేది ఈ 144 ఏళ్లకొకసారి వచ్చే మహా కుంభమేళా కావడం గమనార్హం. మహా కుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక తరం వారికి మాత్రమే దక్కుతుందని చెప్తారు. మహా కుంభమేళా సమయంలో భక్తులు ఆచరించే స్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. 2025 మహా కుంభమేళాలో స్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. జనవరి 13న తేదీన పుష్య పౌర్ణమి రోజున మొదటి స్నానం ఆచరిస్తారు. జనవరి 14న మకర సంక్రాంతి రోజున రెండో స్నానం చేస్తారు. ఇక మూడో స్నానం జనవరి 29వ తేదీన మౌని అమావాస్య రోజున ఆచరిస్తారు. నాలుగో స్నానం ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి రోజున నిర్వహిస్తారు. ఐదో స్నానం ఫిబ్రవరి 13వ తేదీన మాఘ పూర్ణిమ రోజున ఆచరిస్తారు. ఇక చివరిదైన ఆరో స్నానం మహా కుంభమేళా ముగిసే రోజు అంటే ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన చేస్తారు. మహా కుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా విశ్వసిస్తారు. ప్రయాగ అంటే నదీ సంగమ ప్రదేశం అని ఒక అర్థం ఉంది. వాస్తవంగా దీనిని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. పవిత్ర గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశమే ప్రయాగ. హిందూ పురాణాలలో అతి పురాతనమైనది, పవిత్ర నగరమైనది అయిన ప్రయాగకు ప్రాముఖ్యం అధికం. ప్రయాగలో పలు ఆలయాలు, పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. అలహాబాదు ఉత్తరప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో ఉంది. ప్రపంచమంతా తరలివస్తున్న మహాకుంభమేళా జరిగే ప్రయాగరాజ్ భూలోకధామంగా ప్రసిద్ధి చెందింది. కుంభమేళా లేని సమయంలో కూడా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు ఏడాది మొత్తం వస్తూనే ఉంటారు. భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ప్రయాగ ఒకటి. 7 మోక్షదాయక నగరాల తరువాత దివ్య పాప విమోచన క్షేత్రంగా ప్రయాగ ప్రసిద్ధికెక్కింది. ప్రజాపతి బ్రహ్మ అక్కడ అనేక యాగాలు చేయడం వల్ల ప్రయాగ అనే పేరొచ్చిందని చెబుతారు. త్రివేణి సంగమంలోని 3 భాగాలను అగ్నిస్వరూప యజ్ఞ వేదికలుగా భావిస్తారు. క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రికులు ఈ 3 భాగాల్లోని భక్తి శ్రద్ధలతో స్నానం చేసి ఒక్కొక్క రాత్రి బస చేస్తే త్రేతాగ్నిలో ఉపవాస ఫలం లభిస్తుందని విశ్వాసం. ప్రయాగరాజ అనే శబ్దాన్ని పలకగానే జీవుడు చేసిన పాపాలు భస్మమైపోతాయని,
త్రివేణ సంగమంలో స్నానం మోక్షప్రదమని భక్తులు విశ్వసిస్తారు. దాన ధర్మాలకు ప్రయాగ శ్రేష్టమైన భూమిగా పరిగణిస్తారు. ఎందరో రాజులు, చక్రవర్తులు తమ సర్వస్వాన్ని ఈ క్షేత్రంలో సమర్పించారని చెప్తారు. ఈ ప్రదేశంలో భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది. ఈ కుంభమేళ సమయంలో లక్షలాది మంది సాధువులు సంగమంలో స్నానం చేస్తారు. వీరితో పాటు కోట్ల మంది ప్రజలు కూడా ఇక్కడికి వస్తారు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉన్న సంగమ తీరంలో కోట్ల మంది భక్తులు స్నానం చేసే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ఈ వ్యక్తులతో పాటు దేవతలు కూడా తమ రూపాన్ని మార్చుకొని పవిత్ర సంగమ స్థలంలో మహాకుంభ స్నానం కోసం వస్తారని కూడా చెప్తారు. మహాకుంభమేళా స్నానం చేయడం వల్ల కలిగే ప్రాముఖ్యతను అనేక ధర్మ గ్రంథాలలో వివరించారు. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి మహాకుంభమేళ చారిత్రాత్మక దృశ్యాలకు సాక్షులవుతారు. మహాకుంభ స్నాన సమయంలో ఐక్యతను చూడవచ్చు. మహాకుంభానికి సంబంధించిన అనేక నమ్మకాలు, సాంప్రదాయాలు దీన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. కుంభమేళ సాంప్రదాయం చాలా పురాతనమైనదని పండితులు భావిస్తున్నారు. కానీ దానికి ఒక క్రమబద్ధమైన రూపాన్ని ఇచ్చిన ఘనత ఆది శంకరాచార్యులకు దక్కుతుంది. 4 ప్రధాన తీర్థాలలో 4 పీఠాలను స్థాపించినట్లే 4 తీర్థస్థలాలలో కుంభమేళాలో సాధువులు భాగస్వామ్యాన్ని కూడా ఆయన నిర్ధారించారు. నేటికి కుంభమేళాలో శంకరాచార్య మఠానికి చెందిన సాధువులు, శిష్యులతో సహా పాల్గొంటారు. Thank you for watching my channel and please share and subscribe and like. Bye bye.